హలో సహోదరులారు, బాగున్నారా? అయితే ఇక్కడ ఏంటంటే, వెలుగు చీకటి అంటే ఏంటి, వెలుగు అంటే ఏంటి, చీకటి అంటే ఏంటి, కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. వాస్తు అనేది ఎవరికి వర్తిస్తుంది? వాస్తు ఉన్నదా లేదా అంటే కొన్ని మనం వింటుంటాం. గుడికి ఆనుకొని ఏదైనా ఇల్లు కట్టినా ఏదైనా జరగదు, ఆ పక్కన నివసించిన జరగదు అనేది ఉంటుంది. పెద్దవాడు తూర్పు వైపు ఉండాలి, చిన్నవాడు ఇటువైపు ఉండాలి, అటువైపు ఉండాలి. ఇవన్నీ నిజమేనా? అంటే గుడి నీడ పడకూడదు అని. అసలు గుళ్ళు అన్నీ దేవుళ్ళేనా, అన్ని దేవుళ్ళు కాదా, ఏంటో మనకు తెలియదు. అయితే ఒక్క మాట మాత్రం నిజం. చీకటి చీకటి అది చాలా డేంజర్. చీకటిలో ఉండకూడదు. ఇల్లు కట్టేటప్పుడు 4 వైపు కిటికీలు ఉండాలి. నోహా వాడ కట్టినప్పుడు కూడా అలాగే. ఆ వెలుతురు, సూర్యకాంతి వెలుతురు రావాలి. అంత మాత్రాన దేవుడు అవసరం లేదని కాదు. అవి పొగట వేళ వెలుతురునిస్తాయి, రాత్రిని మళ్ళీ చీకటి. అది ఎవరు ఆపలేరు. కానీ 24 గంటలు ఉండేది ఒక యేసు ప్రభువే, దేవుడే. కాబట్టి అది మనం జాగ్రత్తగా ఆ వెలుగు ఏంటనేది ఆలోచించాలి. అయితే ఇక్కడ మనకి వాస్తువులు క్రిస్టియన్స్ ఉంటుందా లేదా అనే విషయాన్ని, ఇక్కడ ఏంటంటే క్రిస్టియన్స్కి వాస్తువు ఉంటుందా లేదంటే బైబిల్లో కొన్ని, మీరు వెలుగు సంబంధులు అంటున్నారు దేవుడు నమ్మిన వారు. దేవుడు నమ్మకపోతే చీకటి సంబంధాలు. అయితే ఆల్రెడీ మనం వెలుగులోకి వచ్చినట్టే. ఫస్ట్ని ఆదికాండంలో భూమి ఆకాశాలన్నీ సృష్టించిన తర్వాత వెలుగు మంచిదని దేవుడు సూచించును అని ఉంటుంది అక్కడ. వెలుగు మంచిదని దేవుడే సూచించును. తర్వాత ఇలాగా వెలుగు మంచిది అన్నాడు కాబట్టి దేవుణ్ణి నమ్మిన ఈ లోకంలోకి వెలుగు వచ్చును, ఆ వెలుగు అందరినీ వెలిగింపజేయుచున్నది, కానీ ఆ వెలుగు వైపు ఎవరు రావట్లేదని యోహాను సువార్తలో ఉంటుంది. అయితే వెలుగు వైపు ఎంతమంది తిరుగుతారో వాళ్ళు వెలుగు సంబంధులు అన్నారు. దేవుని వైపు అంటే దేవుడే వెలుగు అన్నాడు. అయితే క్రీస్తు యందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదని రోమా 8:9 అధ్యాయంలో ఉంటుంది. క్రీస్తు యందు ఉన్న వారికి ఏ శిక్ష ఇది లేదు. ఇప్పుడు దేవుని ఒక నిబంధనలు మనం నెరవేర్చుకుంటూ చాలని ఉంది. క్రీస్తు యందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. అయితే ఇక్కడ ఏంటంటే దేవుడు నమ్మామంటే మనకి పటాపంచలు అయిపోతాయి. ఎందుకంటే వాస్తు అంటే భూమి ఎలా ఉన్నది, ఒక విధంగా చెప్పాలంటే రౌండ్గా ఉంది. ఇటు చూసినా రౌండ్ కానీ స్కేర్ లేదు. ఈ మూల ఎక్కువ ఉంది, ఆ మూల ఎక్కువ ఉంది లేదు. కరెక్ట్ రౌండ్ భూగోళం ఆకారం ఉంది. అయితే దేవుడు వెలుగు అన్నాడు. అయితే అది దేవుడు నమ్మని వాళ్ళకి భయం, దేవుడు నమ్మిన వాళ్ళకి అవసరం లేదు. క్రీస్తు యందు ఉన్న వారికి ఏ శిక్ష ఇది లేదు, ఒక నియమమే. అందరము ఒకే ఆత్మ ముందు పానమై ఉన్నాము, అందరం సరిగా మనం వెలుగు వైపు మనం తిరిగి ఉన్నాము. ఒరిజినల్ వెలుగు 24 గంటలు ఆరని వెలుగు అది దేవుడే. ఈ భూమి మీద సూర్యకాంతులు ఇవన్నీ ఉన్నాయంటే అవి ఎప్పుడు అయిపోతాయో చెప్పలేము, ఎప్పుడు పోతాయో తెలియదు. ఏమి లేదు, తుఫాను పగలాల్లో అసలు వెలుతురే రాదు ఒక వారం. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు వెలుగు అన్నాడు. కాబట్టి వెలుగు సంబంధమే మనకు కావాలని దేవుడు చెప్పిన మాట. ఈ వెలుగు అనేది దేవుడిని మనం నమ్మిన తర్వాత మనం ఇల్లు కట్టినా ఏం చేసినా ఏ ఒక్క శ్రమ వచ్చినా దేవుని యందు స్తుతించుతూ యేసు రక్తం చెబుతూ ఆయన యందు అయితే మనం ఎప్పుడే నడిచామంటే అస్సలకి మనం భయపడవలసిన పని లేదు. ఎందుకంటే మనకి ఏం కావాలో దర్శనాల వల్ల దేవుడు చూపిస్తాడు, ఏ విధంగా మనల్ని నడిపిస్తాడు. కాబట్టి అస్సలకి మనం భయపడవలసిన పని అనేది అస్సలకి లేదు, భయపడవసరం లేదు. ఎందుకంటే ఆయన యందు ఆయన దేవుడు కాబట్టి, ఆయన యందు మనం ఆనుకొని ఉన్నాం కాబట్టి, ఆ వెలుగు ఉన్నది కనుక దేవుడే మన చుట్టూ వెలుగు కంచే ఉంచాడు. మనం పడుకున్నా లేచినా మనకైతే నిద్రే పడుకోవడం ఉంటుంది. యెహోవా కొనకుడు నిద్రపోడు, మన కాచిన వాడు కొనకుడు నిద్రపోడు అని ఉంటుంది. మన దేవుడు కొనకుడు నిద్రపోడు, 24 hours దేవుడు ఉంటాడు. ఇక్కడ మాట్లాడతాడు ఇదే టైంకి, అమెరికాలో కూడా మాట్లాడతాడు. మనకి ఒక వాచ్మెన్ ఒక బిల్డింగ్ కట్టినప్పుడు మనం పెడతాం, ఆయన ఉన్నాడు ఎంత జీతం అని అనుకుంటాం. ఏ రాత్రి అయినా నిద్ర వచ్చింది అనుకోండి, వాడు అలా పడుకుని పోతాడు. ఈరోజు దొంగలు ఎవరు వచ్చి పోయినా అలాగే అర్థం కాదు. కానీ దేవుడు సర్వశక్తిగల దేవుడు, మనం పడుకున్నా లేచినా ఏమైనా మన చుట్టూ కంచె, ఆయన కంచె మన వైపు చుట్టూ మూసి ఉంటుంది. ఆయన మనకు ఒక దృఢత్వం పరిచి
ఆయన పడుకోడు కదా, ఆయన 24 hours ఎప్పుడు ఆయన కండ్లు ప్రతి ఒక్క నేత్రములను చూసును ఉన్నట్టు, ప్రతి ఒక్క స్థలమందును ఆయన నేత్రములు చూసును అని బైబిల్లో ఉంటుంది. ఆయన ప్రతి ఒక్క స్థలంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఎందు ఉన్నవారికి భయపడక్కర్లేదు. ఈ వాస్తువని అదని ఇదని టెన్షన్ పడవక్కర్లేదు. ఒరిజినల్ వెలుగు వైపు మనం వచ్చాం కాబట్టి క్రీస్తు ఎందు ఉన్నవారికి ఏ శిక్ష విధి అనేది లేదు. కేవలంగా ఆ నియమములే మనం పాటించాలి, దేవునికి సంబంధించినవి శుద్ధీకరంగా. థ్యాంక్ యూ.